పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. అందరము పూజ చేస్తాము. ఉదయం వేళ సాయంకాల వేళ పూజకు శ్రేష్టమని అందరం అనుకొని చేస్తాం. కానీ చాలా మంది వాళ్ళ కుదిరింది కదా అని మధ్యాహ్న వేళ సాయంత్రం 7 తర్వాత కూడా పూజ చేస్తారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్, సమంజసమేనా? ఈ అంశం గురించి మనకు సవివరంగా వివరించడానికి ఆ సరస్వతీ మాత కటాక్షం వల్ల తాతలు తండ్రులు ఇలా తరతరాలుగా అమ్మవారి అనుగ్రహంతో అష్టావధానాలు శతావధానాలు చేస్తూ అవధానిగా, ప్రవచనకర్తగా, ఆధ్యాత్మిక వేత్తగా సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ గౌరీ భట్ల రఘురామ శర్మ గారు ఈ రోజు మనతో ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ముందు స్తుతితో ప్రారంభిద్దాం. తప్పకుండా గురువు గారు. లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమ శాఖి శిఖా ప్రమాణం హైరంబమంబురుహడం వరచౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేదశతధార దురంధరం నః. విఘ్నేశ్వర స్వామినే నమః. గురువు గారు, పూజ అవును, ఇప్పుడైతే ఉద్యోగాల వల్ల కుదిరిన టైంలో చేస్తున్నారు, లేవడాలు టైం తప్పింది, అంతా ఏదో మార్గంలో పోతుంది. అయితే ఈ సాయంత్రం 7 తర్వాత మధ్యాహ్నం సమయంలో ఇలా పూజ చేసే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? అసలు పూజకు శ్రేష్టమైన సమయం ఏంటి? పూజ అనేది బ్రాహ్మీ ముహూర్తంలో చేయడమే చాలా విశేషం. ఎందుకు అంటే అమ్మవారు ఆమె యొక్క మనస్సు నిర్మలంగా ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంది? ప్రొద్దున 4 నుంచి 6 వరకు బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అప్పుడు పూజలు చేయడం వలన అవి మేల్కొల్పు కూడా పెడుతూ ఉంటారు. భగవంతుణ్ణి లేపడం అనేది అది చాలా విశేషం. తర్వాత ముప్పొద్దుల పూజ అంటే 3 సార్లు చేయడం. ప్రొద్దున సూర్యోదయంతో చేయడం మంచిది. మధ్యాహ్నం కూడా ఏదో నివేదన చేసేయడంలో మామూలుగా షోడశోపచార పూజ చేసి నివేదన చేయడం. సాయంకాలం సాయం పూజ కూడా ఉంటుంది. దాన్ని ప్రదోష పూజ అంటారు. ప్రదోష పూజ అంటే 6 నుంచి 5 ప్రాంతంలో అది ప్రదోష పూజ అంటారు. 7 దాటింది అంటే సంధ్యావందనం కూడా చేయడం. అదే బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం మాధ్యానికం, సాయంకాలం. అంటే సూర్యాస్తమయమేమో సాయంకాలము, సూర్యోదయాత్ పూర్వం ప్రొద్దున, మాధ్యానికం మిట్ట మధ్యాహ్నం అంటే 12 ప్రాంతంలో చేయవచ్చు. సహజంగా కూడా హడావుళ్ళు ఉంటాయి కాబట్టి సంధ్యావందనం ప్రాతః మాధ్యానికం ఉదయమే చేసుకుంటారు, సాయంకాలం సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు. పూజ సమయానికి వచ్చిందంటే సాయంకాలం కూడా పూజ చేయవచ్చు, ధూపదీప నైవేద్యాలు అవన్నీ చేయవచ్చు. కాకపోతే 7, 8 దాటనివ్వవద్దు. తర్వాత మధ్యరాత్రి అంటే భగవంతుడు అనేటువంటి వాడు, వాళ్ళకు కూడా విశ్రాంతి అవసరమే. అర్ధరాత్రి పూట చేయడం అది పనికిరాదు. అర్ధరాత్రి పూట సంధ్యావందనం చేయడం కూడా పనికిరాదు. ఎందుకు అంటే నమస్కారం చేయడమే మంచిది. దేవతలు పడుకున్నప్పుడు మనం ఏది చేసినా కానీ అది నివేదన కాదు. దేవతలు చైతన్యంగా ఉన్నప్పుడు చేస్తేనే అది నివేదన అవుతుంది. కనుక ఇది పెద్దలు చెప్పారు. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా అతడు చైతన్యవంతుడిగా ఉండాలంటే ఆయన అనుకూలం ఉన్నప్పుడే మనం పూజ చేయడం మంచిది. మన అనుకూలం కాదు మనకి. ఎందుకంటే ఇచ్చేవాడే గొప్ప, ఇచ్చేవాడు గొప్పవాడు. కాబట్టి ఒక సూక్తి కూడా ఉన్నదమ్మా. కుచేలినం దంతమలాపహారినం బహ్వాసినం నిష్ఠుర వాక్య భాషినం సూర్యోదయే చాస్తమయే చ సాయినం విముంచతి శ్రీరపి చక్రపాణినం. అంటే దీని అర్థం ఏంది అంటే కుచేలినం దంతమలాపహారినం అంటే చినిగిన బట్టలు కట్టుకోవద్దట. అది లక్ష్మీదేవి ఆవాహన కాదు, లక్ష్మీదేవి హర్షించదు. అలాగే దంతమలాపహారినం ముఖం కడుక్కోకుండా పూజ చేయకూడదు. ఇలాంటి మంచి పనులు ఏవి చేయకూడదు, అంటే స్నానం చేయకుండా. అలాగే బక్వాసనం బాగా తినడం పనికిరాదట. నిష్ఠుర వాక్య భాషణం, ఏదైనా మనం కటువుగా మాట్లాడకూడదు. ఆ కటువుగా మాట్లాడితే కూడా పూజ అంతా నిష్ప్రయోజనం అయితే మైనస్ పాయింట్ అవుతుంది. ఓకే, అంటే పూజ చేసినాం కదా అని అంతసేపు పవిత్రంగా ఉండి ఆ తర్వాత పక్క వాళ్ళని నిందించడాలే ఉన్నది కదమ్మా. నక్రోధో నచమాశ్చర్యం నలోభో నా శుభామతి. క్రోధం పనికిరాదు, లోభం పనికిరాదు, మాత్సర్యం పనికిరాదు. నా అశుభామతి అంటే అశుభంగా పడేటువంటి బుద్ధి ఉండకూడదు, అప్పుడే శుభం కలుగుతుంది. అంటే ఇప్పుడు మనకు ఒక డాక్టర్ మెడిసిన్ ఇస్తే మెడిసిన్ తో పాటు పథ్యం ఎలా అవసరమో గైడెన్స్ కూడా ఇస్తాడు కదా, దాన్ని పాటించినప్పుడే మందు పనిచేస్తుంది. అలాగే ఈ ఏదైతే పూజ ఉంటుందో పూజ నియమాన్ని సరిగ్గా పాటిస్తేనే పూజా ఫలం.
అంటే ఇప్పుడు మధ్యాహ్నం 2కు 3కి చాలా మంది లింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు, అలా చేయొచ్చు అంటారా? అంటే మధ్యాహ్నం అంటే వీళ్ళు దీక్షలో ఉన్నప్పుడు పనికొస్తుందమ్మా. దీక్ష అంటే ఏమిటి? ఇప్పుడు మామూలుగా లింగార్చన ఉంది, మృల్లింగం అంటే మట్టితో ఉండే లింగార్చన చేస్తూ ఉంటారు. అది సంతతధార. ఆరంభం ఉదయం చేస్తే ఉదయం నుంచి మొదలుకొని మాధ్యాహ్నికం వరకు సాయంకాలం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు లింగార్చన అంటే దాంట్లో కూడా మహాలింగార్చన అంటారు, ఆవరణార్చన అంటారు. కాబట్టి వాటన్నింటికి కూడా మాధ్యాహ్నిక అక్కడ సమయ సందర్భాలు ఏమీ లేవు. కానీ గృహస్థు ఇంట్లో ఊరికే ఉన్న వాళ్ళు మాత్రం అట్లా 2ంటికి 3ంటికి చేయడానికి లేదంటారు. అనుసంధానంగా రావస్తే తప్పులేదు. ఇప్పుడు ఉదయం మొదలుపెట్టిన అభిషేకం చేస్తే అది కంటిన్యూ అవుతుంది, సాయంకాలం వరకు అవుతుంది. ఎందుకంటే అది ఏకాదశం కానీ శతరుద్రం కానీ అట్లా అయితే అది సంతతధార అవుతూనే ఉంటుంది, సాయంకాలం వరకు ప్రదోష పూజ చేసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు కామన్ గా జాబులకు వెళ్లే వాళ్ళు మాకు మధ్యాహ్నం నైట్ షిఫ్ట్ అయింది, మధ్యాహ్నం ఎప్పుడో లేస్తున్నారు, 1 గంటకు స్నానం చేసి 2ంటికి దేవుని రూమ్ లోకి వెళ్ళి పూజ చేసుకుంటున్నారు మధ్యాహ్నం. అంటే అట్లా చేయడం సరి అయింది కాదు, నమస్కారం చేయడమే మంచిది. ఎందుకు అంటే అది అసుర సంధ్య వేళ అంటూ ఉంటాం. దీనికి ఒక కారణం కూడా ఉందమ్మా. కద్రువ వినత ఇద్దరు కూడా కశ్యప ప్రజాపతిని ప్రార్థించారు. అయితే వినత వెళ్ళినప్పుడేమో సకాలంలో ఆమె దీక్ష తీసుకున్నది. ఈ కద్రువ తీక్షణత వెళ్ళి ఆయన దీక్షలో ఉన్నప్పుడు ఆమె బాగా ఇతన్ని ఒత్తిడి చేసింది. అది అసుర సంధ్య వేళ, అంటే ఎటుగాని సమయం. అసుర సంధ్య వేళ అంటే ఇప్పుడు సాయంకాలం దాటి 7, 9, 10 దాటినప్పుడు కూడా చేయడం. అలాగే ఇప్పుడు కూడా 2, 3 అట్లా. మన భోజనం కూడా అంతే కదా, సకాలంలో భోజనం తింటేనే అది జీర్ణం అవుతుంది, సకాలంలో భోజనం తింటే అది అజీర్ణం అవుతుంది. అసుర అనే పేరులోనే రాక్షస అసుర సంధ్య పనికిరాదు. అట్లా అక్కడ అంత తతంగం కాకుండా నమస్కారం చేసుకొని వస్తే అది సబబు అనిపిస్తుంది. అట్లా. ధన్యవాదాలు గురువు గారు.